టూత్పేస్ట్లో కెమికల్స్ యూట్యూబ్ వీడియోస్లో అయినా కింద టూత్పేస్ట్ వాడద్దు, టూత్పేస్ట్ వాడితే కెమికల్స్ ఉంటాయి, ఇలా చాలామంది చెప్తుంటారు. కానీ టూత్పేస్ట్లో ఉండే కెమికల్స్, టూత్పేస్ట్లో కెమికల్స్ లేకుండా ఏ టూత్పేస్ట్ తయారు చేయలేరు, ఇంపాసిబుల్. ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ కానీ, హెర్బల్ టూత్పేస్ట్ కానీ, న్యాచురల్ టూత్పేస్ట్ అని దానికి ఏం పేరైనా పెట్టినాయి, కెమికల్స్ లేకుండా టూత్పేస్ట్ తయారు చేయడం సాధ్యపడదు. ఏ కెమికల్స్ హార్మ్ఫుల్ ఉండే కెమికల్స్ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఎస్ఎల్ఎస్, సోడియం లొరైల్ సల్ఫేట్, ఇది సర్ఫెక్టెంట్, మన సోప్ అని చెప్పచ్చు లిటరల్లీ, అదొకటి. తర్వాత ఫ్లోరైడ్ ఒకటి. ఇవి రెండు హార్మ్ఫుల్ కెమికల్స్ అని చాలా నెగిటివ్గా చెప్తుంటారు. ప్రతి ఒక్కరు పేస్ట్ అంటేనే అది దాంట్లో కెమికల్స్ ఉన్నాయని. యాక్చువల్గా వీటి కంటెంట్ చాలా 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 తక్కువ. ఏ టూత్పేస్ట్లో కానీ ఉండే ఎస్ఎల్ఎస్, నీకు సోడియం సల్ఫేట్ పర్సంటేజ్ తీసుకుంటే 0.01, 0.02 రేంజ్లో ఉంటుంది, కానీ అంతకుమించి ఉండదు. ఫ్లోరైడ్ అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ చెప్పేది 1000 parts per million ఫ్లోరైడ్ యాడ్ చేయమని. అయినా కూడా రెండింటి గురించి విడివిడిగా చూద్దాం. ముందు ఫ్లోరైడ్ గురించి చూద్దాం. ఫ్లోరైడ్ ఎందుకు కలుపుతారంటే టూత్పేస్ట్లో పన్ను గట్టిపడేది, పంటిపైన ఎనామెల్ హైడ్రాక్సీ అని ఉంటుంది, ఫ్లోరైడ్ కలిపినప్పుడు ఫ్లూరెప్టేట్ అని అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుందని ఫ్లోరైడ్ కలపమంటారు. అది ఏ దేశాల్లో అంటే ఈ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ కంట్రీస్లో అంతా వాటర్లో ఫ్లోరైడ్ పూర్తిగా తీసేసి చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ పెడతారు. సో టూత్పేస్ట్లో కొద్దిగా ఫ్లోరైడ్ యాడ్ చేయమంటారు, సో పళ్ళు గట్టిపడేదానికి. కానీ మన కంట్రీలో తీసుకుంటే ఎక్కువ 90% మంది వాడేది బోర్వెల్ వాటర్. బోర్వెల్ వాటర్లో ఎటువంటి ఫ్లోరిడేషన్ ఉండదు. సో అవి డైరెక్ట్గా భూమిలో నుంచి వచ్చే ఫ్లోరైడ్ కంటెంట్ మామూలుగా కొద్దిగా ఎక్కువే ఉంటుంది. సో ఇండియాలో వచ్చే టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ వాడాలా వాడకూడదా అనేది చాలా 2 schools of thought. కొందరు వాడమంటారు, కొందరు వాడద్దంటారు. సో అయినా కూడా కొద్దిగా ఉంటే ఏం తప్పులేదు, వాడుకోవచ్చు, దానివల్ల ప్రమాదం ఏం లేదు. సో ఆ మాత్రం క్వాంటిటీ ఫ్లోరైడ్ మీ నోట్లోకి పోయి, మీ కడుపులోకి పోయి మిమ్మల్ని హాని చేసేది ఏం లేదు. సో మీరు తాగే నీళ్ళలోనే ఇంకా ఎక్కువ ఫ్లోరైడ్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్లోరైడ్ గురించి. తర్వాత సోడియం లొరైల్ సల్ఫేట్, ఇది సర్ఫెక్టెంట్, మన సోప్ లాంటి ఐటమ్. అంటే బాగా ఈ టూత్పేస్ట్ని పళ్ళన్నిటి సందుల్లోకి పోయి బాగా సర్ఫేస్ ఏరియా ఎక్కువ వచ్చేదానికి వాడతారు. ఇది మన టూత్పేస్ట్ పక్కన పెట్టండి, టూత్పేస్ట్లో 0.01, 0.02% ఉంటుంది. ఇదే సల్ఫేటు సోపుల్లో, షాంపూల్లో, క్రీముల్లో, ఎందుకు మీరు వాడే అంట్లు దోమే సోపుల్లో, వాటన్నిటిలో ఉంటుంది. వాటన్నిటిలో మీకు అంట్లు దోమాక దాని మీద ఒక లేయర్ సోడియం లొరైల్ సల్ఫేట్ ఉంటుంది. మీరు తినే ఆహారంలో మీ కడుపులో పోతుంది. తర్వాత మందులు చల్లుతారు, మీరు తినే ఆహారానికి, వరికి కానీ వీటికి కానీ మీరు ఒకసారి చూసారంటే ఎంత మందు చల్లుతున్నారో చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. ఆ మందులన్నింటిలో ఈ సోడియం లొరైల్ సల్ఫేట్ ఉంటుంది. సో టూత్పేస్ట్లో ఉండే 0.1, 0.2%కి మీరు కెమికల్స్ ఉన్నాయని చెప్పుకుంటే, మీరు తినే ఆహారంలో, మీరు మిగతా వాటిలో చేసే వాటిలో ఉండే కెమికల్స్ అసలు నమ్మలేనంత వాల్యూ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 సంవత్సరాలు మీరు పేస్ట్తో బ్రష్ చేస్తే 2 పూట్ల మీ శరీరంలోకి పోయే ఈ కెమికల్స్ కంటెంట్ మీరు ఒక పూట భోజనం చేసిన దాంట్లో అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో అన్ని కెమికల్స్ మన చుట్టూరు ఉండే ఫుడ్స్లో ఉన్నాయి. సో టూత్పేస్ట్లో ఉండే కెమికల్స్ గురించి పక్కన, పళ్ళుతో ఉండరా స్వామి అంటే టూత్పేస్ట్లో కెమికల్స్ ఉన్నాయి, టూత్పేస్ట్ వాడము, ఇంకేం ఊరికే పుక్కలు చూస్తాము, జంతువులు పేస్ట్లు వాడవు కదా అంటే ఏం చెప్తాము? మనం తినే ఆహారానికి, మనం తినే స్వీట్స్కి, మన ఫుడ్ ఆహారం నోట్లో చేరే నిల్వ ఉండేదానికి ఖచ్చితంగా బ్రషింగ్ 2 పూట్ల చేయాలి. పేస్ట్, బ్రష్, దిస్ ఇస్ ది బెస్ట్ వే పళ్ళు క్లీన్ చేసుకునేదానికి. వేపల గురించి ఇంకో వీడియోలో చెప్తా. వేపల మంచిదే, కానీ వేపల్లో క్లీన్ చేయదు, మీ నోట్లో వచ్చే సలైవా వల్ల క్లీన్ అవుతుంది. దాని గురించి ఇంకో వీడియోలో చెప్పున్నాం ఆల్రెడీ. తర్వాత పేస్ట్లో అసలు ఏం కెమికల్స్ ఉంటాయి? బేసిక్ కెమికల్స్ అంటే 1 వాటర్, 2 సార్బిటాల్ అని ఒక స్వీట్నర్, తర్వాత సిలికా కానీ కాల్షియం కార్బోనేట్ కానీ మన అబ్రేసివ్ ఉంటుంది పళ్ళు క్లీన్ చేసేదానికి. ఈ 3 మెయిన్గా ఏ టూత్పేస్ట్లో అయినా 90% ఉండేది ఇవే. మిగతా 10%లో 5% మీరు చెప్పే ఈ పొటాషియం నైట్రేట్ మెడికేటెడ్ టూత్పేస్ట్ లేదా ఆయుర్వేదిక్ టూత్పేస్ట్లో ఉండే ఆయుర్వేద గుణాలు 5% ఉంటాయి, అంతకుమించి ఉండవు. మిగతావన్నీ సర్ఫెక్టెంట్లు, ఇవన్నీ ఫ్లోరైడ్స్, ఇవన్నీ కలిపి మిగతా 5% అవుతాయి. సో టూత్పేస్ట్లో వచ్చే కెమికల్స్ గురించి మర్చిపోండి, బ్రషింగ్ 2 పూట్ల చేసుకోండి. ఈ టూత్పేస్ట్ ఈ మధ్య అమెజాన్లో విపరీతంగా పాపులర్ అయింది. నో టైం మీకు పెద్ద పెద్ద కంపెనీస్ కంటే ఎక్కువ సేల్ జరుగుతుంది. ఇది సెన్సోరా టూత్పేస్ట్. ఈ టూత్పేస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆయుర్వేద టూత్పేస్ట్. దీంట్లో అడిషనల్గా పొటాషియం నైట్రేట్ యాడ్ చేయడం వల్ల మెడికేటెడ్ టూత్పేస్ట్, ఆయుర్వేద టూత్పేస్ట్ 2 టూత్పేస్ట్ గుణాలు దీనిలో ఉంటాయి. ఇది పంటి నొప్పి, చిగురు నుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన, తర్వాత పళ్ళు జువ్వుమనడం, చల్లని తినే ఆహారం తింటే పళ్ళు జువ్వుమనుకునే సమస్యల్ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది. టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది, రాకుండా కాపాడుతుంది. కానీ ప్రాబ్లం ఒకసారి వస్తే డెంటిస్ట్ మాత్రమే మీ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయగలడు. ఈ టూత్పేస్టే కాదు, ఏ టూత్పేస్ట్ మిమ్మల్ని కాపాడలేదు.